యావత్ ప్రజానీకానికి తెలియజేయవలసిన విషయం ఏమనగా ఇలాగే తడబడుతూ మనందరినీ నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ నామ సుధాకర్ టీమ్. మహామంత్రి మహారాజా, సాయంత్రం సమయం సమీపం అవుతుంది. ఈ రేచీగటికి ఔషధాన్ని కనుక్కోమని ఎన్నిసార్లు చెప్పేదయ్యా. మన ఆస్థాన వైద్యులు ఆ పని మీదే ఉన్నారు మహారాజా. మనసంతా ఉల్లాసంగా లేదయ్యా. మన రాజనర్తకిని ప్రవేశించండి. ఎక్స్ప్రెషన్ ఏమైనది రాజనర్తకి? రాజనర్తకి ఏమైనది? నిన్న మన అంతపురంలో నా గదిలోకి వచ్చి దుండగుడు నా పెదాలను కొరికాడు. ఇంతటి అవమానమా? యువ సైనికుడు, ధీరుడు, సూర్యుడు మన సేనాధిపతిని ప్రవేశపెట్టండి. ఎరుపు రాజా వారికి వందనాలు. పిలిపించినందుకు కారణం ఏంటి? సేనాధిపతి చెప్పండి. మా రాజ్యంలో ఒక జరగరాని ఘోరం జరిగింది. ఏంటి మహారాజా అది? మన రాజనర్తకి గదిలోకి ప్రవేశించిన ఒక దుండగుడు ఆమె పెదవులను కొరికి వెళ్లిపోయాడట. ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే. ఏరా, మూతలేని మెనహోల్లో మూతెట్టడానికి మీకు సిగ్గులు లేవురా? ఒక్కసారి ఆ రాజనర్తకి ముఖం చూడండి రా. మగాడు అనేవాడు కూడా స్పందించలేని ఆ మూతిలో మీరు మూతెట్టారంటే మిమ్మల్ని లేవనాలి. మహారాజా, ఇది చాలా క్లిష్టమైన సమస్య. దీన్ని నేర పరిశోధన చేసి కనిపెట్టవాలి. మహారాజా, ఇతను నన్ను అవమానపరుస్తున్నాడు. నీ సంగతి, రాజుగారి సంగతి అన్ని తెలుసు. తర్వాత తెలుస్తా. ముందు నీ సంగతి కూడా మాకు తెలుసు. ఏంటే మాట్లాడుతున్నావు ఊరుకుంటుంటే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజనర్తకి సేనాధిపతి పైన మాకు పూర్తి నమ్మకం ఉన్నది. దాని వర్తమానం అని అన్నం కూడా రాలేదు. అందుకే రెమ్యునరేషన్ లో 2 వరహాలు కట్టు. మహారాజా, అనిల్ రావుపూడి మహారాజా వారు మన రాజ్యంపై దండెత్తుటకు సిద్ధముగా ఉన్నారని వర్తమానం అందినది. ఆయన ఏమైనా మనలాగా టేస్ట్ లేనాను అనుకుంటున్నారా? ఆయనకు టేస్ట్ ఉంటది. మా అంతఃపురం దాడి చేయడానికి ఏముంది అందగత్తి దగ్గర? మహారాజా, ఈ ముసలోడు మాటలు నమ్మకండి. వీడిని అర్జెంట్గా బయట పంపించండి. మంత్రివర్య, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాము. మహారాజా, మీరు తొందరపడుతున్నారు. తనని గుడ్డిగా నమ్మేస్తున్నారు. అవును మహారాజా, అతని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. ఏంటే గుడ్డిగా నమ్మేది? 6 తర్వాత రాజుగారికి కళ్ళు కనిపించమని చెప్పి నువ్వు రూములకెళ్లి చెక్కభజన చేస్తుంటే మహారాజా గారు నువ్వు నాట్యం చేస్తున్నావని పులకరించిపోయి ఆయన ఒంటి మీద నగలన్నీ ఇచ్చాడు. నేను బొక్క సొంత నుంచి చూడలేదు అనుకున్నావా? నీ బావత నాకు తెలుసు అనుకున్నావా? తెలియదా నాకు? మహామంత్రి, నువ్వు రాజ్యాన్ని సంపాదించి పెట్టడం కాదురా, అవసరమైతే పిల్లలకి అని చూపెట్టు. 25 ఏళ్లుగా గుళ్ళు తిరిగి ఆరాటం చేస్తున్న మీ యావిని అడుగు. 25 ఏళ్లుగా పోరాటం చేస్తున్న నీ మనసుని అడిగి చెప్పు. సేనాధిపతి, నీవు నా అంతరంగిక విషయంలో జోక్యం చేసుకుంటావు. అంతంలో రంగం లేదు కాబట్టి అది బయట పెట్టా. సేనాపతి గారు, మా పర్సనల్ వైపు లో ఏలి పెడితే మాత్రం బాగోదు. నువ్వు పర్సనల్ గిరసనానికి ఇంగ్లీష్ మాట్లాడతావే? మంత్రివర్య, ఆపండిక. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకుని. సేనాధిపతి మహారాజా, ఇప్పుడు జరిగిన ఈ సమస్యకు పరిష్కారం. మహారాజా, ఇది మామూలు నేరం కాదు. నిజంగా ఒక మనిషి అనేవాడు కోటలోకి ప్రవేశించి మూషికం లాంటి దీని మూతి మీద దాడి చేశాడంటే ఇది మామూలు విషయం కాదు. మహారాజా, ఈయన మూసికం గీసికం ఏదో మాట్లాడుతున్నాడు. నా పెదాలు చాలా స్మూత్ గా ఉంటాయి తెలుసా? ఆ విషయం కొరికేవాడికి తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది? అయినా ఒక విషయం అడుగుతున్నా, వాడు నీ మీదకి వచ్చి నీ పెదాల మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు అరిచావా, కేకలు పెట్టావా? అంటే పెట్టలేదంటే నువ్వు ఇష్టపడే పెట్టించుకున్నావు. చెప్పు, ఆ టైములో మీరు ఎందుకు కేకలు వేయలేదు? కేకలు ఎందుకు వేయలేదంటే మహారాజా, ఈయన బాగా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు మూసుకొని అక్కడ ఉండము, నేరస్తుని నేను పట్టుకుంటా. వెళ్ళు. మహారాజా, చెప్పండి. నిందితుడిని పట్టుకోవాలంటే మాకు కొంచెం ఖర్చు అవుతుంది. నా రాజ్యంలో జరిగిన ఈ అవమానానికి వాడిని పట్టించినందుకు మీకు పావు రాజ్యాన్ని నజరానాగా ఇచ్చారు. మహారాజా, వాడిని గుడ్డిగా నమ్ముతున్నారు మహారాజా. సేనాధిపతిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మహారాజా, వెనకడికి మీలాంటిదే గుర్రం గుడ్డిదైతే గుండెనికి వచ్చి గ్రూప్ డాన్స్ చేశాయట. సామెతలు కూడా మాకు వచ్చును. చెప్పుము. ఎదురుగా పోయినచో ముందుకు రమ్మను. అది సామెత అనరు, నోటి దోల అందరు. మూసుకొని ఉండుము. మహారాజా,
ఇప్పుడే ఆ నేరస్తుని పట్టించేదా కానీ ఇదంతా మహారాణి గారి ముందు జరిగితే ఇంకా బాగుంటుంది. మహారాణి గారిని ప్రవేశపెట్టండి. ఇప్పుడు మహారాజు ఎందుకు? మహారాణి ఎందుకు? మహారాజా మహారాజా నర్తకి సేనాధిపతిపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. భటులారా రాణిని ప్రవేశపెట్టండి. ఎంతటి రసికుడవో తెలియరా, నీవెంతటి రసికుడవో తెలియరా. కూర్చోండి మహారాణి. నువ్వు రారా. నర్తకిమని వాడు మీ పెదం కొరికినప్పుడు మీ రూమ్ లో ఎక్కడైనా స్టూళ్ళు నిచ్చెనలు దొరికాయా? దొరకలేదు. అయితే ఖచ్చితంగా ఈడు ముద్దు పెట్టి ఉండడు. వెళ్ళిపో. నర్తకిమని ఇక్కడికి రా. సాయంత్రం 6 గంటల సమయంలో మీరు ఏం చేయించున్నారు? నేను ఉద్యానవనంలో. ఇన్వెస్టిగేషన్ లో ఎలా జరుగుతుంది మహారాజా? నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు? నేర పరిశోధనలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 6 గంటల సమయంలో మీరు ఎక్కడున్నారు? నేను ఉద్యానంలో పూలు కోస్తున్నాను. 7 గంటలకు ఎక్కడున్నావు? 7 గంటలతో జలకాలాడాను చెలికత్తెలతో. చెలికత్తెలతో జలకాలు ఆడుతున్నారు. అవును. మహారాజా దోషి దొరికిపోయింది. అవునా? ఎస్. ఈవిడ జలకాలు ఆడుతున్న సమయంలో ఏదో సొరచేప చూసి దీన్ని జల్ అనుకుని ముద్దెట్టు. లేదు. నిజంగా చిలక గాని కాకి రూపంలో పుడితే నీలాగే ఉంటుంది. చైనాధిపతి చైనాధిపతి కాదే సేనాధిపతి. సేనాధిపతి నువ్వు. చిచి చిచి. నేను ఆడే ఆ జలకాల్లో పాములు గాని తేళ్లు గాని కప్పలు గాని చేపలు గాని లేవు. ఓకే మహారాజా ఇప్పుడు తేలిపోతుంది. సాయంత్రం 8 గంటల సమయంలో మీరు ఎక్కడున్నారు? నేను అద్దం ముందు అలంకరించుకుంటున్నాను. అలంకరించుకుంటుండగా అప్పుడు వచ్చి ఏం చేశాడు? ముందు కాలు వేశాడా? చెయ్యి వేశాడా? ఎలా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడా? నడుచుకుంటూ వచ్చాడా? ఇలా పట్టుకున్నాడా? మహారాజా చెప్పు మహారాజా ఇదంతా- కాపాడండి. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నాకు నేర పరిశోధన చేస్తున్నప్పుడు ఆవిడ సహకరించట్లేదు. ఏమే రాజుగారి ముందు తైతక్కలాడుతో నా ముందు ఆడడానికి సిగ్గా? చెప్పు ఏం చేశాడు? ఎట్నుంచి వచ్చాడు? కిటికీలోంచి వచ్చాడా? ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు? నేను మంచం మీద పవరిస్తున్నాను. అవును. ఆయన గోడ దూకాడు. నా పెదాలు కొరికి పారిపోయాడు. ఏమే బట్టలు వేసినట్టు పేద పెట్టుకుంటే కొరికి వెళ్ళిపోయాడా చెప్పు. పడుకునేటప్పుడు మూతికి ఏదైనా ప్లాస్టర్ గీస్టర్ వేసుకొని పడుకోవాలి. నా పెదాల గురించి మాట్లాడద్దు. మహారాజా చెప్పండి. సమస్య చాలా క్లిష్టం అయిపోతుంది. పరిశోధించడం చాలా కష్టం. మాకు సేద కావాలి. ఒక మంచి నాట్యం ఆడమనండి. నర్తకి కాసేపు మన సేనాధిపతిని ఉల్లాసపరచండి. మురిపించే జానబట అందానికి రాణిబట. మహారాజా మహారాజా ఘోరం జరిగిపోతున్నది. మహారాజా ఘోరం జరిగిపోతున్నది. ఏమైనది నర్తకి? ఏమీ లేదు. మహారాణి గారు పొరపాటు నాట్యంలో పరవశించిపోయి కాలు జారుతుంటే నేను వెళ్ళి కాలు పెట్టి అడ్డుకున్నా. నీపై నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మహారాజా గుడ్డి మహారాజా. చిచి గుడ్డితనంతో నమ్ముతున్నాడు మహారాజా ఇతన్ని. సేనాపతిపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మహారాజా సమస్య చాలా సంక్లిష్టంగా ఉన్నది. పరిష్కరించారంటే అర్ధరాజ్యం సరిపోదు. ఆ దుండగుడిని పట్టించడానికి నా రాజ్యం మొత్తాన్ని ఇవ్వడానికైనా నేను సిద్ధమే. భటులారా వింటున్నారా? మహారాజా రాజ్యం మొత్తం వారికి ఇస్తే మన దగ్గరే ఉంది మహారాజా. నేను చెప్తా. కరెక్ట్ గా 8 గంటల సమయంలో గోడ దూకాడు కదా? అవును. నీ దగ్గరకు వచ్చాడు కదా? అవును. నేను ఇలా తిప్పాడు కదా? తిప్పాడు. ఇలా లాగాడు కదా? లాగాడు. ఇలా లాగిన తర్వాత ఇలా తిప్పాడు కదా? తిప్పాడు. ఇప్పుడు గట్టిగా కొరికాడు కదా? చెవులో గుసగుస కసకస పిసపిస. మహారాజా దొరికాడు 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 మహారాజా దొరికాడు. వాడు నా దగ్గరకు వచ్చి నా చెవులో గుసగుసలాడే సంగతి వీడికేలా తెలుసు మహారాజా? నేనే ముద్దు పెట్టాను మహారాజా. చూసారా? దుర్మార్గుడా! ఎంతటి నీచమైన కార్యక్రమాలు జరగాలేదా? వారేషన్ చేయకరా. నువ్వు మందిరంలో దాంతో చేసేవే, నేను మందిరం బయట చేసా, అంతే తేడా. భటులారా బంధించండి ఈ సేనాపతిని. ఎవరక్కడ? చెప్పండి మహారాజా. ఈ సగం కళ్ళ రాజుని తీసుకెళ్లి సంఖ్యలేసి చెరసాల్లో వేయండి. ఏమిటిది? నన్నా పూర్తి రాజ్యం ఎవరి పేరు మీద రాసి ఇచ్చావు? మీకే ఇచ్చాను. రాజ్యాధికారం నీది ఎవరి దగ్గర ఉంటుంది? మీకే ఉంటుంది కదా. మూసుకొని వెళ్ళండి. అయినా ఇది అన్యాయం. మందిరంలో ఉంటూ పెదలకు సేవ చేయకుండా ఉంటే నీకు ఎవర్రా పదవులు ఇస్తాడు? సైన్యాధిపతులారా పట్టులారా వీని అరెస్ట్ చేయండి. వీని అరెస్ట్ చేయండి. దీన్ని కూడా తీసుకెళ్లి అందులో పడేయండి. మహారాణి
మిమ్మల్ని వశపరుచుకోవడానికి మూతి తీసుకెళ్లి ఎక్కడెట్టని చూసారుగా. ఒక వారం రోజులు వదిలేస్తే యాసిడ్ తోని పెనాయిల్ తో బాగా క్లీన్ చేయించుకొని వచ్చిన తర్వాత మన సంసారం మొదలు పెడదాం. మన నివాసము ఇంకేముంది, అంతఃపురమే. ఈ స్కిట్ ని బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్న ఇవాళ మన స్పెషల్ జడ్జ్ ని ఫస్ట్ అడుగుదాం. అనిల్ గారు. సుధాకర్, మొత్తం షో అంతా నువ్వు స్టీల్ చేసావు. సోషల్ ఫ్యాంటసీ మూవీస్ చూసాం కానీ ఈ మోడ్యులేషన్ నేను ఎక్కడ చూడలా, ఈ టైమింగ్ నేను ఎక్కడ చూడలా. సూపర్. భాస్కర్ కూడా చాలా బాగా చేసావు. తన ఎంట్రీ ఎదిరిపోయింది. నా వైపు చూస్తున్నావు నువ్వు, ఎంతటి రసికుడు అని. అంటే పక్క రాజ్యం మీదే కదా, అందుకే కన్నేసింది ఇప్పటి నుంచే. చాలా బాగుంది. రోజా గారు. సుధాకర్ డైలాగ్ చెప్పే స్టైల్, పెదాలన్నీ తిప్పి తిప్పి చెప్తుంటే అసలు నవ్వాగట్లేదు. బాగుంది. పడి పడి నవ్వా నేనైతే. కంటిన్యూస్ గా హిలేరియస్ గా ఉన్నింది. సూపర్.